బ్రదర్ ఆ దొంగలను కంటిన్యూ చేయొద్దని చెప్పిన. జనార్దన్ రెడ్డి అనేటోని నేను హైకోర్టులో ఆ సిబిఐ ఎంక్వైరీ చేయాలని హైకోర్టులో నేను పిటిషనర్ దారుణ్ణి. జనార్దన్ రెడ్డి అనేటోని చేయబట్టి అనేక మంది లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినాయని. ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని చెప్పి నేను మాట్లాడిన. సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు ఆ రోజు. ఇప్పుడే విరమింపజేసిండ్రు వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి. మోతీలాల్ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లగాడు ఏం చేసినా లొంగుతలేడని వాళ్ళ తల్లిదండ్రులను పోయి పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇది చేసి పిల్లలు లేచేటట్టుగా చేసిండు ఈరోజు. లేకుంటే ఆయన లేచే సవాలే లేదని చెప్పిన చచ్చినా పర్వాలే అన్నాడు. లేపినానంటే వాళ్ళ కుటుంబస్తులు పోయి అంటే బ్లాక్ మెయిలర్ ఫ్యామిలీ కదా ఇది. ఇప్పుడు బ్లాక్ మెయిలర్ దగ్గర ఎక్కడికి వస్తే ఎవరు పట్టుకోవాలి, వాళ్ళ భార్యను పట్టుకోవాలి, వాళ్ళ పిల్లల్ని పట్టుకోవాలి, వాళ్ళ బెదిరియాలన్నా అంటే దీక్ష ఆయన చేస్తూ ఆయన నొప్పియాలి, విద్యార్థి నొప్పియాలి. కానీ తల్లిదండ్రులు పట్టుకొని నేను దీక్ష నాకు రాత్రే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని పట్టుకున్నారని. సూర్యాపేటలో వాళ్ళ బాబాయ్ కాంగ్రెస్ లీడరు అట్లా ఛానల్ తీసి పట్టుకొని ఆ పిల్లలు లేచేటట్టుగా చేసిండ్రు. అంటే పూర్తిగా చూసుకుంటే నిరుద్యోగుల మీద కానీ అంటే ప్రశ్నించే వాళ్ళని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అవునా ప్రశ్నించే గొంతు మళ్ళీ కనబడతలేడేంది? ఈరోజు నేను ఒకటే పిలుపునిస్తున్నా, ప్రశ్నించే గొంతు అని చెప్పేసి ఆయన ఛానల్ చూసినాం, ఆయన సబ్స్క్రైబర్గా మారినాం. ఈరోజు ముందు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించే గొంతు మూగబోయింది. ప్రశ్నించే గొంతు ఈరోజు బందీఖానాలా పడిపోయింది. ఫస్ట్ ఆ ఛానల్కి అందరు అన్సబ్స్క్రైబ్ అయిపోవాలి. ఇవాళ నీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిండ్రు, 7 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నీ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నటువంటి మోతీలాల్ నాయక్ 9 రోజులు ఇవాళకి 9 రోజులు దీక్ష ఉంటున్నావు, ఒక్కరోజు నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు పరామర్శించలేదు అంటే ఇన్ని రోజు నువ్వు డ్రామా ఆడినావా? నువ్వు కూడా కోదండరాం లెక్క నువ్వు గంట చక్రపాణి లెక్క మల్లెపల్లి లక్ష్మీ లెక్క నువ్వు కూడా డ్రామా ఆడినావు. అయితే నీది డ్రామానే నీది.